హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ NRY ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటిదంటే బాయిల్డ్ ఎగ్ తోని ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎగ్స్ తీసుకోవాలండి. నేను 10 తీసుకున్నాను ఎగ్స్. అవి ఒక గుండిలో వేసుకొని గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులో కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి ఉడికేటప్పుడు. ఈ గుడ్లు మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఆ గుడ్లని పక్కకి దించుకోవాలి. అదే పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా వేగే లోపు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లలో వేడి నీళ్లు ఉంటాయి కదా, అవి వంపేసి చల్ల నీళ్లు పోసుకోవాలి. గుడ్లు చల్లగైన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా వేగిపోయాయండి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటా ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై చాలా ఈజీగా ఉంటుందండి. మనం ముందుగా గుడ్లకు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇంకోసారి ఈ గుడ్లని చాక్తో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అన్ని గుడ్లను అలానే కట్ చేసుకోవాలండి. మనం ఒక ప్యాన్ లో టమాటా కర్రీ లాగా చేసుకున్నాం కదా, దానిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అది వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్లని ఆ వేడి వేడి నూనెలో వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ప్యాన్ లో అన్ని గుడ్ల ముక్కలను వేసుకున్న తర్వాత మెల్లగా చెంచాతోని కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దామండి. నూనెలో మంచిగా వేగుతున్నాయి. ఇవి ఎంత మంచిగా వేగితే అంత బాగుంటాయండి. పచ్చివాసన మొత్తం పోవాలి, అంతవరకు వేయించుకోవాలి నూనెలో. పచ్చివాసన మొత్తం పోయిందండి. గుడ్లు కూడా మంచిగా వేగాయి. వేగిన తర్వాత మనం ముందుగా టమాటా కర్రీ లాగా చేసుకున్నాం కదా, ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, దానిని ఈ గుడ్లలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మూత తీసి చూద్దామండి. గుడ్లు మరియు టమాటా కర్రీ వేసాం కదా, మొత్తం కలిసిపోయింది, మంచిగా ఉడికిందండి. లాస్ట్ లో నేను ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నానండి. దానిని మంచిగా పిండుకోవాలి. పిండిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా తింటే చాలా బాగుంటుందండి. ఎగ్ ఫ్రై చాలా బాగా వచ్చింది. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఈ ఎగ్ ఫ్రై చాలా సింపుల్ గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసి చూడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ ఫ్రైని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దానిపైన గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు మరియు 2 నిమ్మకాయలను పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటాయి. ఈ ఎగ్ ఫ్రై మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డతో తింటే ఆహా, సూపర్, అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.